హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను కాకరకాయ పులుసు చేస్తున్నానండి. అది కూడా బెల్లంతో పిల్లలకి తినేలాగా. చాలామంది పిల్లలు కాకరకాయ తిన్నారు కదా ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు కూడా చాలామంది తిన్నారు. అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఇలా ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే నచ్చుతుందండి. ఇక్కడ నేను 1/2 కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే చక్కగా చెక్కు తీసేసి కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఉప్పు వాటర్లో వేసుకొని శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నానండి. కొంచెం చింతపండు, తర్వాత ఏమో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయ, టమాటా మిక్సీ పట్టేశాను. కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను. చాలామంది బెల్లం ఇష్టపడరు, కానీ బెల్లంతో చేయటం వల్ల మనం ఏంటంటే పిల్లలు అయితే తింటారు. చాలామంది కాకరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. మనం ముందుగా అయితే ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను, ఎందుకంటే మనం ఇక్కడ ముందుగా కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేయాలి. ఇక్కడ నేను రౌండ్ షేప్లో అయితే కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను. మీరైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ రౌండ్ షేప్లో అయితే నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ కాకరకాయ ముక్కలు అనేది దీంట్లో వేసేసుకోవాలి. చేదు లేకుండా ఉండటం కోసం అయితే నేను ఉప్పు వాటర్లో ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టి తర్వాత వాటిని పిండేసుకొని గట్టిగా అప్పుడు మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే కొంచెం చేదు అనేది తగ్గుతుందండి. ఇక్కడ నేనైతే కాకరకాయ ముక్కలు మొత్తం అన్నిటినీ కూడా దీంట్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. చూసారండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టి ఈ కాకరకాయ ముక్కలు అనేది ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇంకా మనకి అది అయిపోయిన తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని, ఫ్రై అయిన ముక్కల్ని తీసేసుకొని మనం అదే ఆయిల్ అయితే సరిపోతుందండి. మీరు కావాలితే ఆయిల్ బాగా తక్కువ తినే వాళ్ళైతే మీరు తీసేసుకొని ఆయిల్ని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందని నేనైతే ఇంకా అదే ఆయిల్లో ఇక్కడ పేస్ట్ ఆడుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకున్నానండి. నేను ఇక్కడ ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, వెల్లుల్లిపాయ మిక్సీ పట్టేశాను. అది మనకి పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి చాలా త్వరగానే అయిపోతుందండి కర్రీ అనేది, ఎందుకంటే మనం ఉల్లిపాయ, టమాటా అన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందండి. మనకి ఇక్కడ పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయ, టమాటా అని ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కాకరకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ముక్కలే కాబట్టి మనకి ఇంకా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కాకరకాయ ముక్కలు వేసిన వెంటనే ఇక్కడ నేను ఒక స్పూన్నర కారం, తర్వాత ఏమో కొంచెం ధనియా పొడి అయితే వేసుకున్నానండి. జీలకర్ర పొడి అనేది వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను మిక్సీ పట్టేసి వేసాను కాబట్టి జీలకర్ర పొడి అనేది యాడ్ చేయలేదండి నేను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కర్రీకి అంతా బాగా కలిసేంత వరకు కూడా కలిపేసుకోవాలి మనం. కర్రీకి మసాలా అంతా కలిసిన తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ చింతపండు పులుపు అనేది వేసుకోవాలండి. చింతపండు పులుపు వేసుకున్న తర్వాత మనం దీంట్లోనూ ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. ఓన్లీ చింతపండు పులుసే కాకుండా ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇంకా లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లంతో కొంతమందికి ఇష్టపడరు, కానీ బెల్లం వేసుకొని ఇలా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం చేదు అనేది తగ్గుతుంది, తర్వాత పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను హై ఫ్లేమ్లో పెట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. చాలా త్వరగానే అయిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసాం కాబట్టి మనకి అన్నీ త్వరగానే అయిపోతుంది ఇక్కడ కర్రీ అనేది. ఇక్కడ మనం చూసుకుని దింపుకోవడమేనండి. నేను కొంచెం దగ్గరికి ఎగరబెడుతున్నాను, మీరు ఇలా కావాలంటే ఇలా దింపేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం దగ్గరగా ఎగిరితే కర్రీ టేస్ట్ బాగుంటుందని నేనైతే చాలా దగ్గరికి ఎగరబెట్టేసానండి. కర్రీ చాలా బాగా వచ్చిందండి. అస్సలు మనకి బెల్లం తీపి అనేది లేకుండా చాలా బాగా వచ్చింది, ఎందుకంటే మనం చింతపండు పులుపు అనేది వేసాం కాబట్టి బెల్లం తీపి అనేది అంత తెలియలేదు ఫ్రెండ్స్. చాలా బాగుందండి కర్రీ అయితే. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. పిల్లల కోసం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, వాళ్ళైతే ఖచ్చితంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.